హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ ఇషు. నిన్నటి భాగంలో శివపార్వతుల పాణిగ్రహణం జరుగుతోంది. కంటిన్యూ చేద్దామండి. పాణిగ్రహణానంతరం పార్వతీ పరమేశ్వరులిద్దరూ లాజహోమ విధిని నెరవేర్చారు. ఆ సమయంలో వారిద్దరూ అగ్ని ప్రదక్షిణం చేస్తూ ఉండగా నక్షత్రముల వంటి నఖములు కలిగి పారాణించి అలంకరింపబడిన పద్మముల వంటి పార్వతీ చరణద్వయాన్ని చూసి శివమాయచే బ్రహ్మగారు క్షుభిత మానసుడయ్యాడు. పాదద్వయాన్ని తేరిపారా చూశాడు. విధాత అంతర్యాన్ని తెలుసుకున్న త్రినేత్రుడు ఆగ్రహావేశుడయ్యాడు. అచటి దేవతలంతా భయభ్రాంతులై సదాశివుణ్ణి ఇలా స్తుతించారు. ఓ దేవదేవ, జగద్వ్యాపి, పరమేశ్వర, సదాశివ, జగదీశ, జగన్నాథ, జగత్స్వరూప, మాపై ప్రసన్న భావాన్ని చూపించు. సర్వప్రాణులకు ఆత్మకారణము ఈశ్వరుడు నీవే. నీవు వికారరహితుడవు, నాశం లేనివాడవు, నిత్యం నిర్వికల్పము అక్షరము అయిన పరబ్రహ్మము నీవే. ఆది మధ్యము అంతము అంతా నీవే. ఇది మరి ఒకటి, నేను, నాకంటే భిన్నము ఇత్యాది భేదములు లేనిది అవ్యయము సచ్చిద్గణము అగు ఆ పరబ్రహ్మ నీవే. ముముక్షువులు దృఢవ్రతులు అగు మునులు ఇహపరముల యందు సంగమును వీడి నీపాద పద్మాలను మాత్రమే సేవిస్తారు. పూర్ణము, అమృతము, శోకరహితము, నిర్గుణము, ఆనందఘనము, వ్యగ్రత లేనిది, వికారము లేనిది, ఉపాధి కంటే భిన్నమైనది అయిన పరబ్రహ్మవు నీవే. ఈ సృష్టికి కారణం నీవే, ఆత్మప్రభువు నీవే. సర్వవ్యాపకుడవైన నువ్వు ఏనాడు జగత్తుపై ఆధారపడి లేవు. నువ్వు ఒక్కడివే అయినను కార్యకారణ రూపాలను పొంది ద్వైత అద్వైత స్వరూపముగా ఉన్నావు. బంగారం స్వరూపంలో ఒక్కటే, నగలు వేరు. జనులు అజ్ఞానం చేత నీయందు భేదభావాన్ని కలిగి ఉంటారు. ఉపాధికి అతీతుడవైన నీయందు భేదం లేదు కనుక భ్రమను నివారించే అద్వైతమే అందరికీ ఆశ్రయం. ఓ మహేశ్వర, నీ దర్శన మాత్రం చేతనే ధన్యలమయ్యాం. ఓ ఆనందప్రద, దయచూపు. ఈ జగత్తుకు నువ్వు కారణం, కానీ నీకు కారణం లేదు. ప్రకృతికి అతీతుడవైన పురుషుడు నువ్వే. నువ్వు విఘ్నేశ్వరుడవు, జగన్నాథుడవు, నిర్వికారుడవు, పరాత్పరుడవు. హే ప్రభో, ఈ బ్రహ్మ నీ అనుగ్రహం చేతనే రజోగుణ ప్రధానుడై సృష్టికర్త అయినాడు. విష్ణువు సత్వగుణ ప్రధానుడై లోకపాలకుడైనాడు. తమోగుణ ప్రధానుడై కాలాగ్ని రుద్రుడైనాడు. కానీ నువ్వు గుణాతీతుడవు. ఓ సదాశివ, సర్వవ్యాపి, మహేశ్వర, విశ్వమూర్తి, అవ్యక్తం నుండి పుట్టిన మహాతత్వం. పంచతన్మాత్రలు, పంచభూతాలు, ఇంద్రియాలు నీచేతనే అధిష్ఠితాలై ఉన్నాయి. మహాదేవ, పరమేశ్వర, కరుణానిధి, శంకర, దేవదేవ, ఈశ్వర, పురుషోత్తమ, దయచూపు. సప్త సముద్రాలు నీ వస్త్రాలు, దిక్కులు నీ మహాభుజాలు, ద్యులోకం నీ శిరస్సు, ఆకాశం నాభి, వాయువు నాసికం, సూర్య చంద్ర అగ్నులు నీ కన్నులు, మేఘాలు నీ కేశములు, నక్షత్రాలు గ్రహాలు ఇత్యాదులు నీ అలంకారములు. నిన్నెలా స్తుతించాలి? వాక్కులకు అందవు, మనస్సుకు గోచరించవు. 5 ముఖాలు కలవాడు, 50 కోట్ల రూపముల గలవాడు, భూర్భువస్వర్లోకములకు ప్రభువు, సర్వోత్తముడు, జ్ఞాన సర్వోత్తముడు అగు నీకు నమస్కారం. ఇదమిత్తంగా నిర్దేశింపశక్యం కానివాడు, నిత్యుడు, విద్యుత్తుల వలె ప్రకాశించు రూపం కలవాడు అగు శంకరునకు నమస్కారం. కోటి విద్యుత్తు కాంతి కలవాడు, సుందరమగు 8 రూపాలను ధరించి లోకమంతా వ్యాపించియున్నవాడు అగు నీకు నమస్కారం. దేవతల స్తోత్రానికి భక్తవత్సలుడైన శంకరుడు ప్రీతుడై అభయమిచ్చాడు. ముప్పు తప్పిందని వేలుపులు సంతోషించారు. బ్రహ్మ తేజస్సు నుండి పుట్టి జారిపడిన వీర్యకణాల నుండి మహాకాంతితో ప్రకాశించే వాలకిల్యాది ఋషులు వేలాదిగా పుట్టారు. వారందరూ పుడుతూనే తండ్రి తండ్రి అంటూ బ్రహ్మగారిని చేరి నిలబడ్డారు. ఈశ్వర సంకల్పంచే ప్రేరితుడై నారదుడు వారితో కోపంగా ఇలా అన్నాడు. ఓ వాలకిల్యులారా, మీరందరూ కలిసి గంధమాదన పర్వతానికి వెళ్ళండి. అచ్చట మీరు గొప్ప తపస్సు చేసి మునీశ్వరులై సూర్యునకు శిష్యులు కాగలరు. ఇక్కడ మీకు ప్రయోజనం లేదు కనుక మీరిక్కడ ఉండవద్దు. ఇది ఈశ్వరాజ్ఞ. నారదుని పలుకులను విన్న వాలకిల్యాది మహర్షులు శివునికి నమస్కారం చేసి వెంటనే వెళ్ళిపోయారు. ఆపై విష్ణువు ఓదార్చగా విధాత భయాన్ని విడి ఇందుధరని స్తుతించాడు. మహేశ్వరుడు ప్రసన్నుడు కాగా అందరూ మహదానందాన్ని పొందారు. ఇలా శివపార్వతుల పాణిగ్రహణం నిర్విఘ్నంగా జరిగింది. పాణిగ్రహణంతో వివాహతంతు పూర్తయినట్టు కాదు కదా. తర్వాత కార్యక్రమాలన్నీ రేపటి భాగంలో చదువుకుందామండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోలు చూస్తారు, వింటారు అనేట్లాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.